హాయ్ హలో నమస్తే నేను మీ నాగరాజ్ సార్. ఈరోజు మనం ఆల్జిబ్రాతోని బేస్ చేసుకుని ఫార్ములాస్ని బేస్ చేసుకుని మనకు నెంబర్ సిస్టంలో అడుగుతున్న క్వశ్చన్స్ని డిస్కస్ చేయడానికి మనం చూస్తామండి. ఎక్కువ ఆర్ఆర్బి గ్రూప్ డిలో కానీ ఏ ఎగ్జామ్లో ఎన్టీపీసీలో అయినా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నప్పటికీ కూడా మనకి ఎక్కువగా వచ్చే క్వశ్చన్స్ ఆల్జిబ్రా ఫార్ములాస్ను బేస్ చేసుకొని అడుగుతున్నాడండి నెంబర్ సిస్టమ్ పైన. సో దాన్ని బేస్ చేసుకోవడానికి ముందుగా మనం ఇక్కడ ఉన్న ఫార్ములాస్ని ఒకసారి డిస్కస్ చేద్దామండి. ఫార్ములాస్ని డిస్కస్ చేసిన తర్వాత మనం ఆ క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి, దాన్ని ఎలా అప్రోచ్ అవ్వాలి దాని గురించి తెలుసుకుందాం. ముందు కొన్ని ఇక్కడ బేసిక్ ఫార్ములాస్ ఉన్నాయి. ఆ బేసిక్ ఫార్ములాస్ ఏంటో ఒక్కసారి డిస్కస్ చేద్దామండి. ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ అంటున్నాడండి. ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్. సో ఇక్కడ బేసెస్ ఈక్వల్గా ఉండి మల్టిప్లికేషన్ జరుగుతుంది అంటే బేసెస్ ఈక్వల్గా ఉండి పవర్స్లో వేరువేరుగా ఉండి బేసెస్ ఈక్వల్గా ఉండి పవర్స్ వేరువేరుగా ఉన్నప్పుడు వాటి మధ్యలో మల్టిప్లికేషన్ జరిగితే దాన్ని మనం ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ అని రాస్తూ ఉంటాం. ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ అని రాస్తూ ఉంటాం. సో ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి 5 స్క్వేర్ ఇంటూ 5 పవర్ 5 ఈజ్ ఈక్వల్ టు ఎంత అని క్వశ్చన్ అడిగినప్పుడు ఇక్కడ బేసెస్ ఆర్ ఈక్వల్ అండ్ పవర్స్ 1 is 2 and another one is 5. Therefore we are writing 5 power 2 plus 5, that means 5 power 7 అనే ఆన్సర్ అవుతుందండి. 7 అనే ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఏ పవర్ ఎం బై ఏ పవర్ ఎన్. ఇక్కడ మల్టిప్లికేషన్లో ఉన్నప్పుడు పవర్స్ని ప్లస్ చేసాం. ఇప్పుడు డివిజన్లో ఉన్నప్పుడు పవర్స్ని మైనస్ చేస్తామండి. ఏ పవర్ ఎం మైనస్ ఎన్ అవుతుంది. దట్ మీన్స్ ఇక్కడ 5 పవర్ 5 బై 5 పవర్ 2 తీసుకున్నప్పుడు ఇక్కడ బేసెస్ ఈక్వల్గా ఉన్నాయి, పవర్స్ వేరువేరుగా ఉన్నాయి, ఈ రెండు కూడా డివిజన్లో ఉన్నాయి. దేర్ఫోర్ వీఆర్ రైటింగ్ 5 పవర్ 5 మైనస్ 2, దట్ మీన్స్ 5 పవర్ 3 అవుతుందండి ఆన్సర్. ఈ విధంగా ఫార్ములాస్ చూద్దామండి. నెక్స్ట్ ఏబి హోల్ పవర్ ఎం అండి. ఏబి హోల్ పవర్ ఎం, దట్ మీన్స్ ఈ బ్రాకెట్లో ఉన్నప్పుడు ఈ ఎం పవర్ అనేది రెండింటికి చెందుతుందండి. సో దట్ మీన్స్ ఏ పవర్ ఎం ఇంటూ బి పవర్ ఎం అని రాస్తాం. ఏ పవర్ ఎం ఇంటూ బి పవర్ ఎం అని రాస్తాం. ఇదే ఎగ్జాంపుల్ని మళ్ళీ తీసుకున్నట్లయితే మనం 5 ఇంటూ 6 హోల్ స్క్వేర్ అని ఇచ్చినప్పుడు దాని వాల్యూ ఎలా అవుతుందంటే 5 స్క్వేర్ ఇంటూ 6 స్క్వేర్గా రాయొచ్చు మనం. ఒకవేళ అది కరెక్ట్ కాదో ఇక్కడ వెరిఫై చేద్దాం. చూడండి 5 6 30 స్క్వేర్ ఎంత అంటే 900 అవుతుంది. ఇక్కడ 5 5 25 ఇంటూ 6 స్క్వేర్ అంటే 36 అండి. ఈ రెండు మల్టిప్లై చేసినా మనకు 900 ఆన్సర్ వస్తుందండి సేమ్. సో దట్ మీన్స్ ఏబి హోల్ పవర్ ఎం ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం ఇంటూ బి పవర్ ఎం అవుతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా ఏ పవర్ మైనస్ ఎం అంటే పవర్లో నెగిటివ్ ఉన్నప్పుడు ఎలా రాస్తాము అంటే పవర్లో నెగిటివ్ ఉన్నప్పుడు ఈ నెగిటివ్ని తీసివేయడానికి, ఆ నెగిటివ్ని రిమూవ్ చేయడానికి మనం 1 బై ఏ పవర్ ఎం అని రాస్తాం. అంటే ఈ టర్మ్ మొత్తాన్ని కూడా డినామినేటర్లో రాస్తాం. అంటే 1 బై ఏ పవర్ ఎం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 5 పవర్ మైనస్ 2 దీన్ని ఎలా రాస్తామంటే 1 బై 5 స్క్వేర్గా రాస్తాం. 1 బై 5 స్క్వేర్గా రాస్తాం. నెక్స్ట్ ఇంకొక ఫార్ములా ఏ బై బి. ఇప్పుడు ఫ్రాక్షన్లో ఉందండి. ఏ బై బి అనే ఫ్రాక్షన్ ఇచ్చి హోల్ పవర్ మైనస్ ఎం పవర్లో నెగిటివ్ ఇచ్చాడు. సో దాన్ని ఎలా రాస్తామంటే ఈ ఫ్రాక్షన్ రివర్స్ అవుతూ రాస్తాం. బి బై ఏ హోల్ పవర్ ఎం అవుతుందండి. నెగిటివ్ వెళ్ళిపోతుంది. ఎందుకోసం అంటే ఏ పవర్ మైనస్ ఎం ఏమవుతుందండి, ఏ పవర్ మైనస్ ఎం 1 బై ఏ పవర్ ఎం అవుతుంది. అదేవిధంగా బి పవర్ మైనస్ ఎం ఏమవుతుందండి 1 బై బి పవర్ ఎం అవుతుంది. సో ఈ రెండింటిలో బై ఉంది. సో మనం అప్పుడు ఏం చేస్తాం, ఇది ఫ్రాక్షన్లో మళ్ళీ ఫ్రాక్షన్ ఉంది. సో ఇక్కడున్న ఫ్రాక్షన్ అలాగే ఉంటుంది, ఈ కింద ఉన్న ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది. సో దట్ మీన్స్ బి పవర్ ఎం బై 1 పైన ఏముందండి బి బై కింద ఏముంది ఏ హోల్ పవర్ ఎం అని రాసుకోవచ్చు. సో ఈ ఫార్ములా మనకి ఏ బై బి హోల్ పవర్ ఎం హోల్ పవర్ మైనస్ ఎం ఈజ్ ఈక్వల్ టు బి బై ఏ హోల్ పవర్ ఎం అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ nth రూట్ ఆఫ్ ఏ అండి. nth రూట్ ఆఫ్ ఏ ఫర్ ఎగ్జాంపుల్ 36 వాల్యూని తీసుకున్నప్పుడు మనం ఏమని చెప్తామండి టక్కున 6 అని చెప్తాం. మరి ఆ 6 ఎలా వచ్చింది అంటే ఈ స్క్వేర్ అనేది ఇందులో ఏ టర్మ్ లేదంటే 2 ఉన్నట్లండి. అంటే ఇందులో ఉన్న నెంబర్ని ఎనీ 2 మల్టిపుల్స్గా రాయగలగాలి. అంటే 36ని మనం 6 ఇంటూ 6 రాస్తాం కాబట్టి మనకు ఆన్సర్ 6 అని చెప్తాం. అలా కాకుండా 216
క్యూబ్ రూట్ ఆఫ్ 216 అని అడిగినప్పుడు ఎలా రాస్తాం మనం అంటే క్యూబ్ రూట్ ఆఫ్ ఈ 216ని 6 × 6 × 6 అని రాస్తాం. సో అంటే 3 నెంబర్స్కి ఒక నెంబర్ వస్తుంది అనమాట, ఒక నెంబర్ వస్తుంది. అదేవిధంగా ఇక్కడ nth రూట్ ఆఫ్ ఏ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఏ పవర్ ఈ పవర్లో నుంచి అది అక్కడికి వెళ్ళి 1/n అవుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. nth రూట్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ 1/n. ఎలా అంటే ఇలా అండి, 3 రూట్ క్యూబ్ రూట్ ఆఫ్ 216 ఈజ్ ఈక్వల్ టు 6 క్యూబ్ రూట్ ఆఫ్ 6 కదా. సో దాన్ని మనం ఎలా రాస్తాం 6 × 3/3. ఇక్కడ ఏ నెంబర్ ఉంటే ఆ నెంబర్, సో 3 క్యాన్సిల్ అయ్యి మనకు ఆన్సర్ 6 వస్తుంది. సో అందుకోసమనే ఆ ఫార్ములాని అలా రాసుకుంటాం. నెక్స్ట్ ఏ పవర్ ఎం ఓల్ పవర్ ఎన్, ఓల్ పవర్లో ఉందండి. ఇక్కడనేమో ఏ పవర్ ఎం × ఏ పవర్ ఎన్, రెండు వేరు వేరు టర్మ్స్ని మల్టిప్లై చేసాం. ఇక్కడ ఏ పవర్ ఎం ఓల్ పవర్ ఎం ఉన్నప్పుడు అప్పుడు పవర్స్ మల్టిప్లికేషన్ జరుగుతుందండి, అంటే ఎం × ఎన్ అవుతుంది. ఏ పవర్ ఎం × ఎన్ అని రాస్తాం. నెక్స్ట్ ఏ పవర్ 0, ఏ పవర్ 0 అంటే ఏ వాల్యూ అయినా కానివ్వండి, అంటే నెగిటివ్ వాల్యూ ఐదర్ నెగిటివ్ ఆర్ పాజిటివ్ ఏదైనా సరే పవర్ 0 ఉంది అంటే దాని వాల్యూ ఎంత అవుతుందంటే 1 అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 1 lakh పవర్ 0 అని రాశాను. దీని వాల్యూ ఎంత అంటే 1. ఎందుకు? పవర్లో 0 ఉంది కాబట్టి ఖచ్చితంగా దాని వాల్యూ 1 అవుతుంది. ఇక్కడ ఏ అనేది 0 కాకూడదండి, ఎందుకంటే 0/0 అనే వాల్యూ ఉండదు. సో దట్స్ వై ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఒకవేళ ఏ 0 అయితే 0/0 ఈజ్ ఈక్వల్ టు 1 కాదు. సో అందుకోసం మనం ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అనే కండిషన్ ఇక్కడ వాడుతూ ఉంటాం. నెక్స్ట్ రూట్ అండర్ రూట్ ఏ × బి, అండర్ రూట్ ఏ × బి ఎలా రాస్తామంటే ఈ రూట్ అనేది రెండింటికి చెందిందండి. సో రూట్ ఏ × రూట్ బిగా రాస్తాం. రూట్ ఏ × రూట్ బి సేమ్ ఇది కూడా అంతే అండి. రూట్ a/b దట్ మీన్స్ రూట్ a/రూట్ బిగా రాస్తాం. సో ఇందులో ఉన్న బేసిక్ ఫార్ములాస్ ఇవి అండి. మళ్ళొకసారి చూద్దాం. ఏ పవర్ ఎం × ఏ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం ప్లస్ ఎన్, ఏ పవర్ m/ఏ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ m మైనస్ ఎన్, ab whole power m is equal to a power m into b power m, a power minus m is equal to 1/a power m అవుతుంది. అదేవిధంగా a/b whole power minus m is equal to b/a whole power m అవుతుంది. nth root of a is equal to a power 1/n అవుతుంది. a power m whole power n is equal to a power m into n అవుతుంది. a power 0 is equal to 1, a is not equal to 0, and root ab is equal to root a into root b, root a/b is equal to root a/root b అవుతుందండి ఈ ఫార్ములాస్. ఇప్పుడు మనం a + b హోల్ స్క్వేర్, a - b హోల్ స్క్వేర్, a + b into a - b ఇలాంటి ఫార్ములాస్ని ఒకసారి డిస్కస్ చేద్దామండి. ఫార్ములాస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇందులో. సో a + b హోల్ స్క్వేర్ అంటే ఎలా రాస్తామండి దాన్ని? a + b హోల్ స్క్వేర్ అంటే a + bని 2 times మల్టిప్లై చేయడం అని అర్థం, అంతే కదా. సో మరి ఇందులో ఉన్నదాన్ని a × a + b చేయాలి, తర్వాత b × a + b రెండింటినీ చేయాలండి. సో a × a స్క్వేర్ అవుతుంది, ప్లస్ a × b ab అవుతుంది, ప్లస్ b × a ab అవుతుంది, ప్లస్ b × b b స్క్వేర్ అవుతుంది. సో ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేస్తే a స్క్వేర్ ప్లస్ ab ప్లస్ ab, ఎన్ని ఏబీలు ఉన్నాయండి? 2ab ప్లస్ b స్క్వేర్. సో దీని ఫార్ములా ఏమవుతుందంటే మనకు a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్ అవుతుంది. సో ఇలా రాస్తామండి దాన్ని, a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్ అని రాస్తాం. సో అదేవిధంగా a - b హోల్ స్క్వేర్ తీసుకున్నట్లయితే ఇక్కడ సింబల్ మాత్రమే మారుతుంది, a స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ b స్క్వేర్ అవుతుంది. దాంతోపాటుగా a + b into a - b ఇది ఒకసారి సాల్వ్ చేసి చూద్దాం. a + b into a - bని ఒకసారి సాల్వ్ చేద్దామండి. చూడండి, a into a - b బ్రాకెట్ మొత్తం రాయండి, ప్లస్ b into a - b అవుతుంది. సో ఇప్పుడు a into a స్క్వేర్ మైనస్ a into b ab ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ a into b a ప్లస్ ఇంటూ మైనస్ b into b స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు -ab ప్లస్ ab బోత్ ఆర్ క్యాన్సిల్. సో మనకు మిగిలిన రిమైనింగ్ ఏంటంటే a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అవుతుంది. సో దీని వాల్యూ ఎంత మనకి? a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అవుతుంది.
దాంతోపాటు ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములాని చూసినట్లయితే ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ అంటే ఏ ప్లస్ బిని 3 టైమ్స్ మల్టిప్లై చేయడం, అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బిని మల్టిప్లై చేస్తే మనకు ఆన్సర్ ఏమొస్తుందంటే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి అనే ఆన్సర్ వస్తుందండి. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి. దాంతోపాటుగా ఈ బ్రాకెట్ని రివీల్ చేసి రాసుకున్నట్లయితే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3a² ప్లస్ 3ab² అనే ఫార్ములా కూడా ఉంటుంది. రెండింటిలో ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. సో ఇది కొంచెం సింప్లిఫికేషన్ ఈజీగా ఉంటుంది, అందుకోసమని నేను దీన్ని తీసుకున్నాను. రైట్, నెక్స్ట్ a మైనస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా సేమ్ దీనిలాగానే ఉంటుంది, కాకపోతే సింబల్స్ అన్నీ మైనస్ సింబల్స్. ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ మైనస్ 3ab ఇంటూ ఏ మైనస్ బి. సేమ్ ఫార్ములా ఆ విధంగా రాసుకుంటే సరిపోతుంది. దీన్ని కూడా సింప్లిఫికేషన్ చేసి రాసుకోవచ్చు. ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ మైనస్ 3a² మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుందండి, ప్లస్ 3ab² అవుతుంది. ఆ ఫార్ములాను కూడా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఫార్ములా, ఇదేమో ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా, ఇదేమో ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఫార్ములా. సో దీంట్లో ఏముంటుందంటే ఇక్కడ ప్లస్ వచ్చింది కదండి, సో దాన్ని ఏ ప్లస్ బి అని రాసుకొని నెక్స్ట్ ఉన్న టర్మ్ని a² మైనస్ ఏబి ప్లస్ b²గా రాసుకుంటాం. ఏ ప్లస్ బి ఇంటూ a² మైనస్ ఏబి ప్లస్ b². నెక్స్ట్ ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఫార్ములా ఏమై ఉంటుంది, ఇక్కడ ప్లస్ రాసాం కదా, సో ఇక్కడ మనం మైనస్ రాస్తాం. ఏ మైనస్ బి ఇంటూ ఇక్కడ మైనస్ రాసాం కదా, ప్లస్ రాస్తాం. a² ప్లస్ ఏబి ప్లస్ b² అని రాస్తాం. ఫార్ములాస్ చాలా సింపుల్ అండి, ఒకసారి చదివితే గుర్తుండిపోతాయి. ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఇక్కడ ప్లస్ వచ్చింది కదా, ఇక్కడ మైనస్ యూజ్ చేసుకోవాలి. సో a² మైనస్ ఏబి ప్లస్ b². ఇక్కడ ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్, ఇక్కడ మైనస్ ఉంది కదా, సో ఫస్ట్ మైనస్ని యూజ్ చేసుకొని తర్వాత అన్ని ప్లస్లు యూజ్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్, మూడింటికి స్క్వేర్ రాసినప్పుడు ఏమొస్తుందండి, a² ప్లస్ b² ప్లస్ c² ప్లస్ 2ab ప్లస్ 2bc ప్లస్ 2ca అనేది వస్తుందండి. ఏమొస్తుంది, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a² ప్లస్ b² ప్లస్ c² ప్లస్ 2ab ప్లస్ 2bc ప్లస్ 2ca అవుతుంది. నెక్స్ట్ ఫార్ములా ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abc. ఈ ఫార్ములా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ని బేస్ చేసుకుని, ఈ ఫార్ములాని బేస్ చేసుకునే చాలా క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఈ ఫార్ములాని గుర్తుంచుకునే ప్రయత్నం చేద్దాం. సో దీని యొక్క ఫార్ములా ఏమవుతుంది అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ a² ప్లస్ b² ప్లస్ c² మైనస్ ఏబి మైనస్ బీసీ మైనస్ సిఏ అవుతుందండి. ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ a² ప్లస్ b² ప్లస్ c² మైనస్ ఏబి మైనస్ బీసీ మైనస్ సిఏ అవుతుంది. దాంతోపాటుగా ఈ ఫార్ములాలోనే వాడు ఏమడుగుతాడంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అయితే, ఇఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ఏమవుతుంది చెప్పండి, ఈ 0 అయితే 0 ఇంటూ సంథింగ్ మొత్తం 0 అవుతుంది. అంటే మనకి ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఇదంతా 0 అయిపోతుంది కదా. సో ఈ మైనస్ 3abcని అక్కడ సైడ్ పంపిస్తే ఏమవుతుందండి, ప్లస్ 3abc అవుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా అండి ఇది. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 3abc వెన్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు. సో ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు ఇది ఈ టర్మ్ అంతా 0 అయిపోతుంది రైట్ సైడ్లో. అప్పుడు ఈ మైనస్ 3abc అక్కడ సైడ్ వెళ్తే 3abc అవుతుంది. సో ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 3abc అవుతుంది. సో ఇప్పటి వరకు నేర్చుకున్న ఫార్ములాస్ని బేస్ చేసుకొని మనకి ఎగ్జామ్స్లో అడుగుతున్న వివిధ క్వశ్చన్స్ని ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఎలా అప్రోచ్ అవ్వాలి ఎగ్జామ్స్లో అనేది ఒకసారి చూద్దామండి. క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. రైట్, ఫస్ట్ ఇక్కడ ఏముందండి, 999 హోల్ స్క్వేర్ మైనస్ 998 హోల్ స్క్వేర్ ఎంత అవుతుంది అని అడుగుతుండ్రు. సో మనం దీన్ని చేయాలంటే 999 హోల్ స్క్వేర్ వాల్యూ చేసి 998 హోల్ స్క్వేర్ వాల్యూ చేసి అది చేసేసరికి టైం అయిపోతుంది. సో అది కాకుండా మనం ఎలా దీన్ని అప్రోచ్ అవ్వచ్చు అనేది ఒక్కసారి చూసుకుంటే ఇది a² మైనస్ b² లాగా కనిపిస్తుంది. సో మనకు a² మైనస్ b² ఫార్ములా తెలుసు, ఏమని ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అని తెలుసు మనకి. సో ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఇక్కడ ఏ వాల్యూ 999 అవుతుంది, బి వాల్యూ 998 అవుతుంది. అంటే ఆ రెండింటిని యాడ్ చేయాలి, సబ్స్ట్రాక్ట్ చేయాలి. యాడ్ చేయండి, ఎంత అవుతుంది, 999 ప్లస్ 900 అంటే 998. దట్ మీన్స్ 17 10 19 1 9 18 9 900
నెక్స్ట్ క్వశ్చన్, రెండో క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే 768 into 768 into 768 plus 232 into 232 into 232 by 768 into 768 minus 768 into 232 plus 232 into 232. సో ఈ క్వశ్చన్ చూడగానే వాల్యూస్ చూడగానే అర్థం కాదండి. సో ఒక్కసారి దాన్ని అబ్జర్వేషన్ చేస్తే ఏమవుతుందో ఒక్కసారి చూడండి. సో 768 to 768 ఇక్కడ వరకు నేను బ్రాకెట్ యూజ్ చేసుకుంటున్నాను, ఇక్కడ కూడా బ్రాకెట్ యూజ్ చేసుకుంటున్నానండి. నెక్స్ట్ ఈ టర్మ్లో కూడా బ్రాకెట్ యూజ్ చేసుకుంటున్నాను, ఈ టర్మ్లో బ్రాకెట్ యూజ్ చేసుకుంటున్నాను, ఈ టర్మ్లో బ్రాకెట్ యూజ్ చేసుకుంటున్నాను. ఇబ్బంది ఏం లేదు కదా. సో ఇది ఏ అనుకుంటున్న వాల్యూ, ఇది బి అనుకుంటున్నా, అప్పుడు ఏమవుతుందండి ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ అవుతుంది. పైన కింద ఏమవుతుంది ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ అవుతుంది. సో మనకి ఫార్ములా తెలుసు, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఫార్ములా ఏంటండి ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ అని మనకు తెలుసు. బై డినామినేటర్లో ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ అలాగే ఉంటుంది. సో ఇప్పుడు రెండు కూడా న్యూమరేటర్ అండ్ డినామినేటర్ సేమ్ ఉన్నాయి. సో బోత్ ఆర్ క్యాన్సల్ అండి. మనకు ఆన్సర్ ఏమవుతుంది ఏ ప్లస్ బి అనేది ఆన్సర్ అవుతుంది. మరి ఏ వాల్యూ ఎంత 768 ప్లస్ బి వాల్యూ ఎంత అండి 232. యాడ్ చేయండి 10 10 10. సో ఆన్సర్ 1000 అవుతుందండి. ఆన్సర్ ఎంత అవుతుంది 1000 అవుతుంది. సో ఇలా చేయాలండి ఈ ప్రాబ్లమ్ని. నెక్స్ట్ ప్రాబ్లం, థర్డ్ ప్రాబ్లం చూసినట్లయితే ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 11 అండ్ బి ఈజ్ ఈక్వల్ టు 9 దెన్ ద వాల్యూ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏబి బై ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ అడుగుతుండండి. సేమ్ ఇంతకుముందు ఈ ప్రాబ్లం లాగే ఉంది చూడండి ఒకసారి. అది ఎలా రాయొచ్చు దీన్ని ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏబి బై ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఫార్ములా ఏందండి ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏబి అవుతుంది. సో బోత్ ఆర్ క్యాన్సిల్ అయిపోతే మనకు రిమైనింగ్ ఏం మిగిలింది 1 బై ఏ మైనస్ బి మిగిలింది. సో 1 బై ఏ వాల్యూ 11 మైనస్ 9 ఎంత అవుతుందండి 2. సో ఆన్సర్ ఈస్ 1/2 అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం, a square minus b square is divided by a plus b is equal to 25, then a minus b వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు మనల్ని. ఇక్కడ ఇచ్చిన కండిషన్ ఒకసారి చూడండి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ డివైడెడ్ అంటే బై ఏ కదా. సో బై ఏ ప్లస్ బి. మనకు పైన చూడగానే అనిపించేది ఏంటంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా, దట్ మీన్స్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి బై ఏ ప్లస్ బి. సో న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ఏ ప్లస్ బి సేమ్ వాల్యూస్ ఉన్నాయి. సో ఏ ప్లస్ బి క్యాన్సిల్ అవుతుంది. మనకి మిగిలే వాల్యూ ఏంటండి ఏ మైనస్ బి. ఈ వాల్యూ అంతా దేనికి ఈక్వల్ అంటున్నాడు 25కి ఈక్వల్ కదా. సో ఏ మైనస్ బి వాల్యూ ఆల్సో 25. ఓకే రైట్. నెక్స్ట్ సిక్స్త్ ప్రాబ్లం, ఇఫ్ x plus y is equal to 15 and x into y is equal to 56 then find x square plus y square అంటుండండి. సో దీన్ని ఫార్ములా యూజ్ చేసి చేయొచ్చు, లేదు అంటే ట్రిక్తో యూజ్ చేసి చేయొచ్చు అండి. ఫస్ట్ ఫార్ములా యూజ్ చేసి ఎలా చేయాలో చెప్తా, తర్వాత ట్రిక్తో ఎలా చేయాలో చెప్తా. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మోస్ట్ ఎగ్జామ్స్లో అడుగుతున్న ప్యాటర్న్ ఇవే క్వశ్చన్స్ అడుగుతున్నాడు. సో దీన్ని వితౌట్ ఫార్ములా చేయడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ అయితే ఫార్ములాతో నేర్చుకుందాం, తర్వాత వితౌట్ ఫార్ములా దాని దగ్గరికి వెళ్దామండి. సో మనకి ఇచ్చిన వాల్యూ ఏంటండి ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 15 అంటున్నాడు. సో ఇప్పుడు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేయాలండి. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 15 స్క్వేర్ అవుతుంది. సో ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఫార్ములా ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2xy ఈజ్ ఈక్వల్ టు 15 స్క్వేర్ ఎంత అండి 225 అవుతుంది. సో ఇప్పుడు మనకు ఓన్లీ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ వాల్యూ అడుగుతున్నాడు. సో మైనస్ 2xy అక్కడ తీసుకొని వెళ్తే 225 మైనస్ 2xy అవుతుంది. సో 225 మైనస్ 2xy వాల్యూ అక్కడ ఇచ్చేసాడండి 56 అని. సో 2 into 56 దాన్ని మైనస్ చేస్తే మనకి ఆన్సర్ 225 మైనస్ 256 112. రైట్, సబ్స్ట్రాక్షన్ చేయండి. 3 మిగులుతుంది, 1 మిగులుతుంది, 1 మిగులుతుంది. ఆన్సర్ ఎంతండి 113 అవుతుంది. సో దీన్నే వితౌట్ ఫార్ములాతో ఎలా చేస్తామో చూద్దాం ఒకసారి. చిన్న ట్రిక్తో ఎలా చేస్తామో చూద్దాం. ఇక్కడ ఎక్స్ వై ఈజ్ ఈక్వల్ టు 56 అని ఇచ్చాడు కదండి. సో 56 యొక్క ఫ్యాక్టర్స్ రాయాలండి. 56 ఏ టేబుల్లో వస్తుందో రాయాలి. సో 1 టేబుల్లో 56 వస్తుంది, 2 టేబుల్లో 28లో వస్తుంది, 3 టేబుల్లో రాదు, 4లో వస్తుంది, 4 1 4 4 4 సో 4 14 వస్తుంది, 5లో రాదు, 6లో రాదు,
7లో వస్తుందండి. మళ్ళీ 7 8 56. సో ఇక్కడ మనకి ఇచ్చిన కండిషన్ ఏంటండి, x + y = 15 కావాలి. సో ఇందులో ఏవి యాడ్ చేస్తే 15 అవుతుంది, 7 + 8ని యాడ్ చేస్తే మాత్రమే 15 అవుతుంది. సో x వాల్యూ 7 అండ్ y వాల్యూ 8 అవుతుంది. సో మనకు అడిగింది ఏంటండి, x² + y² అడుగుతుండు. సో 49 + 64 చేస్తే 113 అవుతుందండి. సో వితౌట్ ఫార్ములా ఇలా చేయాలి, ఫార్ములాతో కావాలంటే ఇలా చేయాలి. రైట్, థ్యాంక్ యూ.